హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అసలు వామ్మో, నేనైతే ఇట్లా చాలా డల్గా కనిపిస్తుంది కదా నా ముఖం అంతా. ఏంటో మరి కరెక్ట్గా ప్రాపర్గా స్లీప్ ఉండట్లేదు కొన్ని రోజుల నుంచి. సరే, ఇవాళ వచ్చేసి సండే కాబట్టి చికెన్ లేదు. ఎందుకు అంటే ఇవాళ రథసప్తమి అని చెప్పేసి అన్నాడు. సో ఇవాళ అయితే నో చికెన్, ఓన్లీ వెజిటేబుల్సే. కాబట్టి వెజిటేబుల్స్లో నాకు ఇష్టమైనది ఏమన్నా ఉంటే చేసుకొని తింటా ఇవాళ అయితే. అయితే ఒక బ్యాడ్ న్యూస్ అంటే సాడ్ న్యూస్. మా ఇంటి నుంచి మంచి వ్యూ ఉంటుంది, అదంతా పోయేలా ఉంది కొన్ని రోజుల్లో. చాలా సాడ్గా అనిపిస్తుంది. అసలు నిన్న కాదు, మొన్న ఈవినింగ్ స్టార్ట్ చేసేసిండ్రు. అండ్ ఇవాళకి అప్పుడే రోడ్లు కూడా వేయడం అయిపోతున్నది మంచిగా. ఎంత ఫాస్ట్గా కట్టేస్తున్నారో అక్కడ. నాకు చాలా ఇష్టమైన చెట్టు, అసలు ఎన్ని ఇయర్స్ నుంచి ఉండేనో అదైతే. చాలా బాధ అవుతుంది ఇట్లా తీస్తుంటే నాకైతే. ఈ వ్యూ ఉండదు, ఇంకా ఇక్కడ సైడే ఉంటది మా అంటే ఏదన్నా వ్యూ ఉంటే. పొద్దున్న లేవగానే బాల్కనీకి వచ్చి నిల్చోవడం అలవాటు. అట్లాంటిది ఈ బాల్కనీకి వస్తుంటే బాధ అవుతా ఉంది. అబ్బా, ఇదంతా చేసేస్తున్నారే అని చెప్పేసి. హార్డ్లీ 1 ఇయర్. చాలా ఫాస్ట్గా కట్టేస్తారు అసలు ఇక్కడ అయితే. 1 ఇయర్లో మొత్తం అయిపోతుందేమో. మేబీ ఆ 1 ఇయర్లో నేను కూడా ఇక్కడ ఉండకుండా ఎక్కడికైనా షిఫ్ట్ అయితే బెటర్. అంటే షిఫ్ట్ అంటే మొత్తానికే కాదు, ఏదైనా కొత్త ఆపర్చునిటీ, కొత్త లైఫ్, కొత్త చేంజ్ వస్తే బాగుండు. జస్ట్ మేనిఫెస్టింగ్. ఈ ఇల్లు ఎప్పుడైనా ఉంటుంది, ఎప్పుడైనా రావచ్చు. లైక్ వీకెండ్స్ ఇక్కడ, వీక్ డేస్ మొత్తం వర్క్ చేసుకొని వీకెండ్స్ ఇక్కడికి వచ్చి మంచిగా రిలాక్స్ అయ్యి మళ్ళా ఫుల్ స్ట్రెంగ్త్ తోటి మళ్ళీ వర్క్ చేసుకోవాలి. ఇట్లా ఉందన్నమాట నాకైతే. సో లెట్స్ సీ ఏమవుతుందో. ఇంకా ఇవాళైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు, డైరెక్ట్ లంచే చేద్దాము అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే చేసేస్తున్నా. లైక్ బ్రంచ్ టైంకి చేసేయచ్చు అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్లో గీ వేసేసుకున్న తర్వాత ఇంకా బిర్యానీకి సంబంధించిన అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసిన. కాకపోతే దీంట్లో సాజీరా అయితే వేయలేదు. ఎందుకు అంటే మనము కొబ్బరన్నం చేస్తున్నాం కాబట్టి మరీ బిర్యానీ లాగా ఫ్లేవర్ రావద్దు, కొబ్బరి ఫ్లేవర్ రావాలి అని చెప్పేసి మసాలాస్ కూడా చాలా లైట్గా వేసిన అనమాట. చాలా కొన్ని వేసిన, మొత్తం కొబ్బరి లాగానే అనిపించాలి అని చెప్పేసి. ఇంకా దాని తర్వాత కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా మనకు కావాల్సినట్టు అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అని అనిపిస్తుంది. కానీ నేనైతే బేసిక్ వెజిటేబుల్స్ అయితే వేసేసిన అనమాట. క్యారెట్, కొన్ని గ్రీన్ పీస్ అండ్ కొన్ని బీన్స్ అయితే యాడ్ చేసేసుకున్నా. ఫస్ట్ టైం నేను ఈ కొబ్బరి అన్నం చేస్తున్నా కాబట్టి ఎక్కువ మంచిగా ఈ కొబ్బరి ఫ్లేవరే తెలవాలి అని చెప్పేసి ఎక్కువ కూడా ఏమీ యాడ్ చేయలేదన్నమాట. ఇంకా ఇవాళ పూజ చేసినప్పుడు అయితే కొట్టిన కొబ్బరికాయ నుంచి కొబ్బరి తీసేసిన తర్వాత దాన్ని గ్రైండర్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని గ్రైండ్ చేసేసిన. అండ్ కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నా అనమాట, సో దట్ అది స్మూత్ గా గ్రైండ్ అయిపోతుంది అని చెప్పేసి. అండ్ అది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని అయితే దాంట్లోకి వేసుకొని మొత్తం దాంట్లో ఉన్న పాలు మొత్తం అయితే ఎక్స్ట్రాక్ట్ చేసిన అనమాట. ఆల్మోస్ట్ దాంట్లో ఉన్న ఆ లిక్విడ్ కంటెంట్ అంతా స్క్వీజ్ అవుట్ చేసేసిన ఆ క్లాత్ హెల్ప్ తోటి అయితే. అండ్ దాని తర్వాత కొంచెం అయితే ఈ కొబ్బరి పల్ప్ అయితే మిగిలిపోయింది, కానీ నేను దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఏదైనా యూజ్ చేద్దాము అని చెప్పేసి దాంట్లోకి కొంచెం బెల్లం లాగా వేసేసి ఇట్లా స్వీట్ అయితే చేసిన అనమాట దీని తర్వాత. సో ఇక్కడైతే నేను మెజర్ చేసుకుంటున్నా ఎన్ని కొబ్బరి పాలు వచ్చినాయి అని చెప్పేసి. నార్మల్గా ఇప్పుడు ఒక 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అట్లా పోస్తాం కదా, సేమ్ క్వాంటిటీలోనే ఇంకా 1 గ్లాస్ అయితే ఇక్కడ కొబ్బరి పాలు పోసినా కాబట్టి ఇంకా ఎంతైతే కావాలనో అంత అయితే వాటర్ పోసేసుకున్నా. అండ్ కొబ్బరి పాలు వేయంగానే కొంచెం ఇట్లా పగిలినట్టు అనిపించింది అనమాట. అట్లనే అవుతుందా లేకపోతే ఏమన్నా అయిందా అని నాకు అనిపించింది. కానీ నార్మల్గా ఇట్లా రైస్కి ఎన్నైతే విజిల్స్ పెట్టాలనో ఒక 3 విజిల్స్ అయితే పెట్టేసిన అనమాట కుక్కర్లో. ఎంత యమ్మీగా అయిందో అసలు. ఆ విజిల్స్ వస్తుంటే ఎంత యమ్మీ స్మెల్ వస్తుందంటే ఇల్లు మొత్తం స్మెల్తో నిండిపోయింది. సో ఇందాకైతే ఆ కొబ్బరి పిప్పి అయితే మిగిలిపోయింది కదా, దాంట్లో కొంచెం బెల్లం వేసేసుకొని అది మంచిగా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం గీ అయితే వేసేసుకొని ఇంకా ఆఫ్ చేసేసుకున్నా అనమాట. ఇంకా ఈ కొబ్బరి అన్నంలోకి ఏదైనా కాంబినేషన్ గా ఉండాలి, ఓన్లీ కొబ్బరి అన్నమే తినలేము కాబట్టి ఏదైనా చేద్దాము అని చూస్తుంటే హాఫ్ క్యాబేజీ కనిపించింది అనమాట ఫ్రిడ్జ్ లో. అప్పుడే ఇంకా ఐడియా వచ్చింది, ఓకే క్యాబేజీ ప్రకోడీ చేసుకుందాము అని చెప్పేసి. జనరల్ గా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఇది చేసుకుందాము అని చెప్పి. కాకపోతే అమ్మో అంత ఆయిల్ కదా, నేనైతే అస్సలు చెయ్య డీప్ ఫ్రై ఐటమ్స్ అని చెప్పేసి ఇప్పటి వరకు చేయలేదు.
యాక్చువల్గా దీని వెనకాల స్టోరీ ఏంటి అంటే, నేను బీటెక్లో హాస్టల్లో ఉన్నప్పుడు ఇట్లా పప్పు విత్ క్యాబేజీ ఫ్రై లాగా కాంబినేషన్ లాగా పెడుతుండే అనమాట. నాకు ఫుల్ నచ్చుతుండే ఆ కాంబినేషన్. సో అక్క ఎప్పుడైనా ట్రై చేయాలి అని అనిపించింది, కాకపోతే ఇంకా ఇవాళ కుదిరింది అని చెప్పొచ్చు. సో క్యాబేజీలోకి అయితే నేను ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ అవన్నీ వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అయితే నేను కలిపేసుకున్నా. యాక్చువల్గా ఇప్పుడు వాటర్ లేనట్టు ఉన్నది, కానీ కొంచెం దాంట్లో నానితే అయితే క్యాబేజీలో నుంచి కూడా వాటర్ వస్తూ ఉంటుంది. అండ్ కొంచెం పిండి కోసం అని చెప్పి కొంచెం రైస్ ఫ్లవర్, కొంచెం శనగపిండి అండ్ చాలా కొంచెం కార్న్ ఫ్లోర్ అయితే వేసేసుకున్నా అనమాట. అండ్ ఇక్కడైతే కొంచెం ఇట్లా బజ్జీలాగే వేసేసుకుంటున్నా. అయితే ఫస్ట్ బ్యాచ్ చూడకుండా కొంచెం మాడిపోయినాయి అనమాట. ఇంకా మళ్ళీ ఇంకొక బ్యాచ్ అయితే కరెక్ట్గా వచ్చినట్టు అనిపించింది. అండ్ ఉప్పు అయితే కొంచెం తక్కువ ఉంటేనే బెటర్ అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే వన్స్ ఫ్రై అయిన తర్వాత ఉప్పుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఉప్పు అయితే కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్ అని నాకైతే అనిపిస్తుంది. అండ్ రీసెంట్గానే ఇట్లనే మార్కెట్కి అంటే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇట్లా బజ్జీ చేసే మిర్చి ఉంటాయి కదా, చాలా లావోటివి, అవైతే కనిపించినాయి. ఒక 4 అయితే తీసుకున్నా అనమాట నార్మల్ మిర్చితో పాటు. అవి ఆల్మోస్ట్ ఇట్లా ఎండిపోతున్నాయి అనమాట. చేసుకుందామని తెచ్చుకున్నా కానీ అమ్మో ఎందుకులే చేసుకోవడం అంతగానో అని చేసుకోలేదు. కానీ ఇవాళ ఎట్లాగో అన్నీ చేస్తున్నా కాబట్టి ఇవాళ చేసేద్దాము అని అయితే ఇక్కడ దానికోసం అయితే పిండి కలుపుతున్నా అనమాట. నార్మల్గానే శనగపిండిలోకి వాము, జీలకర్ర పౌడరు, ఉప్పు, కొంచెం కారం అయితే వేసేసుకొని మంచిగా ఇట్లా బ్యాటర్ లాగా కలుపుకున్నా. అండ్ దాంట్లోకి అయితే మిర్చి వేసేసుకున్నా. లిటరల్గా 4 అయితే బజ్జీ కోసం అని చెప్పేసి ఆ మిర్చి తెచ్చుకున్నా అనమాట. నాకు 2, డాడీకి 2 అని చెప్పేసి. సో అట్లా ఆ 4 అయితే బజ్జీ కూడా వేసేసుకున్నా అనమాట. అసలు ఇవన్నీ చేసిన తర్వాత నేను రియలైజ్ అవుతున్నా అనమాట, లైక్ లిటరల్గా ఇవాళ మొత్తం ఫుల్ మీల్స్ లాగా అనిపించింది అనమాట. లైక్ కొబ్బరన్నము, క్యాబేజీ పకోడీ, ఇంకా ఇవి మిర్చి బజ్జీ అండ్ స్వీట్ కోసం అని చెప్పేసి కొబ్బరి బెల్లంతో చేసిన స్వీట్ అండ్ కొంచెము కర్రీ ఏదైనా ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే పప్పుచారు ఉందన్నమాట. మునక్కాయ రాడిష్ వేసిన పప్పుచారు. ఇంకా ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఇంకా లంచ్ చేసే టైంకి అయితే ఫుల్ టు ఆకలి అవుతుంది. అండ్ మెయిన్గా ఈ స్మెల్కి అయితే ఎప్పుడెప్పుడు తినాలి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా మంచిగా ప్లేట్లోకి అయితే అన్ని అరేంజ్ చేసేసుకున్నా. అసలు ఇవాళ ప్లేట్ చూస్తుంటే అయితే ఎప్పుడెప్పుడు తినాలి అన్నట్టు అనిపించింది అనమాట. అండ్ కొబ్బరన్నంకి వచ్చేస్తే అయితే ఎంత యమ్మీ ఉంది అంటే చాలా యమ్మీగా అనిపించింది. అండ్ ఇట్లా అనుకుంటా నేనైతే ఏమనుకున్నా అంటే కొబ్బరన్నం కాబట్టి ఇట్లా కొబ్బరి స్మెల్ వస్తుందేమో, ఆ టేస్ట్ వస్తుందేమో అనుకున్నా, కానీ లేదు, అసలు అట్లా రావట్లేదు. చాలా మంచిగా ఉండే అనమాట. అసలు నాకు దానికి ఇంక ఏది కూడా పెట్టుకొని తినబుద్ధి అవుతలేదు అనమాట. లైక్ కర్రీ వేసుకొని తినబుద్ధి అవుతలేదు, ఎందుకంటే దాని ఫ్లేవర్ పోతుంది అని చెప్పేసి. సో ఓన్లీ రైసే తిన్నా అనమాట. లంచ్ ఇప్పుడే అయింది. అయితే బాక్స్ పెట్టుకొని స్పందన దగ్గరికి వెళ్తున్నా. మా ఫ్రెండ్ ఇది వేడి మీద చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఇచ్చేస్తే అయిపోతుంది అని అనుకున్నా. యాక్చువల్గా ఈవినింగ్ వెళ్ళే ప్లాన్ ఉంది, కాకపోతే మళ్ళీ ఇదంతా చల్లగా అయిపోయిన తర్వాత మంచిగా అనిపించదు తినడానికి అని చెప్పేసి ఇప్పుడే ఇవ్వడానికని వెళ్తున్నాం. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బాక్స్ అయితే ఇచ్చేసిన తర్వాత కొంచెం ఈవినింగ్ టైంలోకి అయితే ఊరికనే అలా బయటకు వద్దాము అని చెప్పేసి వస్తూ ఉంటే ఇక్కడ మా నిజామాబాద్లో కంఠేశ్వర్ టెంపుల్ దగ్గర రథం అయితే మూవ్ చేస్తున్నారనమాట. అస్సలు అనుకోలేదు అక్కడ అంటే ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి. జనరల్గా అప్పుడప్పుడు ఇట్లా పెడుతూ ఉంటారు కానీ నేనైతే ఎప్పుడు విజిట్ చేయలేదన్నమాట. సో ఇవాళ ఎందుకో మేము ఇట్లా వెళ్తున్నామో లేదో ఫుల్ మంది ఉండే అండ్ రథం కూడా ఇట్లా మూవ్ చేసేలాగా అనిపించింది అనమాట. అందుకే ఇంకా బండి అయితే పార్క్ చేసేసుకొని ఇంకా ఇక్కడ నడుచుకుంటూ వస్తుంటే చాలా స్టాల్స్ అయితే పెట్టినారు. ఇంకా ఆ స్టాల్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి అవన్నీ అట్లా చూసుకుంటూ వస్తున్నా అనమాట. ఇక్కడైతే ఈ విగ్రహాలది ఒకటి స్టాల్ పెడితే అక్కడ చూసిన చాలా మంచిగా ఉండే అనమాట. అంటే లైక్ మంచిగా ఫినిషింగ్ అనిపించినాయి, కానీ నార్మల్గా ఇవైతే ఇంట్లో ఉన్నాయి అండ్ ఇప్పుడు ఏమంత అవసరం లేదు అని చెప్పేసి ఇంకా ముందుకెళ్తుంటే చాలా ఫుడ్ ఐటమ్స్ అట్లా చాలా పెట్టిండ్రు అనమాట. ఇంకా ఎట్లాగో ఇక్కడ దాకా వచ్చినాం కదా, ఒకసారి ఒక 5-10 minutes అట్లా ఉండేసేసి వెళ్ళిపోదాంలే, ఒకసారి చూద్దాము ఎట్లా చేసిండ్రు
ఏంటి అని ఉన్నాము. అండ్ ఇంకా కొంచెం ముందుకు వస్తూ ఉంటే అయితే ఈ జిలేబీ బండి వాళ్ళు వేడిగా జిలేబీలు వేస్తుండే. నాకేంటో ఆ జిలేబీలు అట్లా వేస్తుంటే చూడడం ఫుల్ ఇష్టం అనమాట. అదొక లాగా సాటిస్ఫైయింగ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా ముందుకు వస్తుంటే ఇవన్నీ ఏవేవో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అయితే కనిపించినాయి అనమాట. ఇంకా అవన్నీ చూసుకుంటూ అయితే వస్తున్నాము. ఇంకా కొంచెం ముందుకు వస్తుంటే అయితే అక్కడనే లైవ్గా వేస్తుండే, అందుకే ఇంకా రికార్డ్ చేసుకుంటా అని చెప్పేసి చేసుకున్నా. ఏంటో అవి అట్లా వేస్తుంటే ఎంతసేపు అయినా నాకు చూడబుద్ధి అవుతూ ఉంటది అనమాట, అందుకే రికార్డ్ చేసిన. ఇంకా ముందుకు వస్తూ ఉంటే అయితే చాలా స్టాల్స్ అయితే కనిపించినాయి, లైక్ టాయ్స్ వి, ఇంకా కొన్ని యాక్సెసరీస్ వి. కానీ అన్నిటికంటే ఎక్కువ అయితే ఫుడ్ ఐటమ్స్ స్టాల్స్ అయితే చాలా కనిపించినాయి. కాకపోతే అది రోడ్డు మీదనే అట్లా ఓపెన్ లాగా పెట్టిండ్రు. యాక్చువల్ గా నాకైతే తినాలి అనిపిస్తే నేను ఎక్కడైనా తింటా. ఆ రోజు పెద్దగా అంతేం అనిపించలేదు అనమాట. కానీ ఇంకా మంచిగా అట్లా చూసుకుంటా ఎంత కలర్ఫుల్ ఉండే అంటే ఫుడ్ టెంప్టింగ్ ఉండే, కాకపోతే తినబుద్ధి కాలేదు అంతే. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా రథం చూద్దాము అని అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇదే ఆ కంఠేశ్వర్ టెంపుల్ అండ్ అక్కడ ఉన్నది రథం అనమాట. ఇంకా అది మూవ్ చేస్తున్నారు, మేము అప్పుడే వెళ్ళినాం అనమాట. అసలు ఎంత మంచిగా అనిపించిందో, ఎంత మంచి టైమింగ్. అసలు ఇట్లా వెళ్ళిన ఒక 10 minutesకి రథం మూవ్ చేసిండ్రు. అండ్ నా లైఫ్లోనే నేను ఫస్ట్ టైం అనమాట అట్లా చూడడము. ఎంతమంది జనాలు ఉండేనో, అసలు అంతమంది ఉన్నా కానీ ఏం కాకుండా ఎంత బాగుందో. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటో తెలుసా, నేనైతే చూసి షాక్ అయిపోయినా అనమాట. ఆ రథంకి ఉన్న వీల్స్ వచ్చేసి రాయితో చేసినాయి. లిటరల్గా వీల్స్ ఒక స్టోన్తో చేసిన వీల్స్ ఉండే అనమాట. అండ్ ఈ గుడికి కూడా చాలా హిస్టరీ ఉంటుంది, అంటే చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. అండ్ ఆ టెంపుల్కి వెళ్తే చాలా మంచిగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆ రథం అయితే అట్లా చూసేసిన తర్వాత అయితే ఇంటికి రిటర్న్ అయిపోయినాము. లిటరల్గా ఆ రోజు అయితే అస్సలు అనుకోలేదు ఇట్లా చూస్తాను అని చెప్పేసి. ఊరికనే అలా బయటకు వస్తూ ఉంటే చాలామంది ఉండే అనమాట. సరే ఏంటో అని చెప్పేసి చూస్తుంటే అది ఉండే. సో ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినా అనమాట. ఓకే మరి బాయ్.